మేము ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫుడ్‌కి టైం అయింది. మీరెళ్లి తినేసి రండి అని చెప్పారు. మళ్ళా ఆల్రెడీ ఫుల్‌గా ఉంది గదా! ఇంకేం తింటాము అని చెప్పేసి అనుకున్నా. అన్న పిలిచాడు. "అరే! చికెన్ ఐటెమ్స్, మటన్ ఐటెమ్స్ అన్నీ పెట్టారు. రారా" అని చెప్పేసి పిలిచాడు. ఇంకా ఎళ్ళిపోయినా ఇంకా చూద్దాము అది గాని ఎలా ఉంటదో అని చెప్పేసి. మళ్ళా అది గూడా 8, 9 ఐటెమ్స్ అలాగా 8, 9 ఐటెమ్స్ అలాగా ఉన్నాయి. మళ్ళీ మొత్తం ప్రతి ఒక్కటి మొత్తం లాగించేసా. ఏమేమి ఉంటాయో అన్నీ. మొత్తం అయన్నీ తినిన తర్వాత వీడియో మళ్ళీ స్టార్ట్ చేశా. వీడియోలు ఎలాగా ఎక్కడైతే స్టాప్ చేశానో మళ్ళీ వీడియో తీయడం మొదలుపెట్టా. మళ్ళీ మేకప్ రూమ్‌కెళ్ళిన తర్వాత వీడియో తీయొద్దు అని చెప్పేసి ఆహ్, స్టాప్ చేసింది ఆమ. తీయనులే అని స్టాప్ చేసింది. డిలీట్ చేసేంత వరకు నన్నైతే వదలలేదు ఆమ. నేను గూడా ఆమె చెప్పినప్పుడు డిలీట్ చేశాను. తర్వాత రీసెంట్‌లీ డిలీటెడ్‌లో ఉంటది గదా! ఆ వీడియో తీసి మళ్ళీ రీస్టోర్ అయితే చేశాను. వచ్చేసింది. అలాగే 9:30 ఆ టైంలోకి ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా లొకేషన్‌లోకెళ్ళిపోయి ఇంకా మొత్తం వాళ్ళు రెడీ చేసి పెట్టున్నారు. పెడతానే మాకు డైలాగ్స్ అన్నీ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత లొకేషన్‌కెళ్ళిపోయి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఫస్ట్ రిహార్సల్స్‌కి టైం అయితే ఇచ్చారు. ఒక 10, 15 మినిట్స్ అలాగా. రిహార్సల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగ ఒక్క సీన్ తీసేదానికి దాదాపు దగ్గరగా గంటన్నర అయితే పట్టింది. అంటే 10:30, 11 అయితే అయిపోయింది ఒక సీన్‌కి. నాకైతే 4 షాట్స్ అయితే ఉన్నాయి. ఒకే సీన్ దగ్గర 4 షాట్స్. ఇంకా అది ఒక షాట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గర 1:30 గంట పట్టింది. నాకైతే నిలబడుకొని కాళ్ళైతే లాగేసున్నాయి ఆ టైంలో. దానికి తోడు మళ్ళీ చలిగాలైతే వచ్చింది. మళ్ళీ వర్షము ఒకటి స్టార్ట్ అయింది. ఇలాగా ఉన్నప్పుడు చలి పెట్టినప్పుడు అంటే షూట్ లేని టైంలో చలి పెట్టినప్పుడు వాళ్ళు బ్లాంకెట్ అయితే ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే షూట్స్ మళ్ళీ స్టార్ట్ అయితదో మళ్ళీ ఆ బ్లాంకెట్ తీసుకెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. అలాగా కొన్ని షాట్స్ అయితే దగ్గర ఒక్క షాట్ తీసేదానికి వాళ్ళు 20, 30 టేక్స్ అయితే తీశారు. నాకైతే ఏందిరా బాబు! ఇంత కష్టం ఉంటదా సినిమా తీయడము అని జెప్పేసి నాకు అనిపిచ్చింది. ఇంకా ఎందుకురా వచ్చాను అని జెప్పేసి ఒకానొక టైంలో అనుకున్నాను. కానీ బానే మంచి ఎక్స్‌పీరియన్సే ఉంది అని జెప్పేసి చూద్దాం ఇది గూడా ఒక ఎక్స్‌పీరియన్సే అని జెప్పేసి వెయిట్ జేశా. తర్వాత 2, 3 షాట్స్ అయితే అయి తొందరగానే అయిపోయినాయి. మధ్యలో ఇంకా లాస్ట్ షాట్‌కి వచ్చేసరికి 25, 30 టేక్స్ అయితే తీసుకున్నారు. నాకైతే ఇంకా చాలా విసిగేసింది. అరే! ఏంటి ఇంత సేపు తీసున్నారు. సింపులే గదా! అయిపోతది గదా! దీనికెందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. మధ్యలో ఎళ్లి చెప్పాలనిపిచ్చింది. ఎక్కడ ఓవర్ యాక్షన్ చేశానా అని జెప్పి అనుకుంటారేమో అని జెప్పేసి నేను ఏం చెప్పలేదు. సింపుల్ షాట్స్ గూడా వాళ్ళు ఇన్ని టేకుల్లో అయితే చేశారు. ఇంగ మొత్తానికి 3కైతే కంప్లీట్ అయిపోయింది షూటు. 3 కంప్లీట్ అయిపోతానే ఇంక ఎళ్ళిపోయాము ప్యాకప్ అని జెప్పేశారు. ఆహ్, నెక్స్ట్ ఒకేళ మాకు ఏమన్నా నెక్స్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే పిలుస్తాము మేము షూటింగ్ ఉన్నప్పుడు మీరు వస్తారా అని అడిగారు. ఓకే. వస్తామని జెప్పాము. చెప్పిన తర్వాత ఎళ్ళిపోయాము రూమ్‌కి. అంటే డ్రెస్ చేంజ్ జేసుకోవాలి గదా! రూమ్‌కైతే ఎళ్ళిపోయాము. ఇంకా వరుసగా ఇంకా అందరూ ప్యాకప్ టైమ్‌లో గాబట్టి అందరూ ఇళ్ళకెళ్ళిపోవాలి. ఇంకా వరుసగా నిలబడినాము. నిలబడిన తర్వాత ఒక్కొక్కరు టోకెన్ చూపిస్తా ఉంటే ఆ డ్రెస్ తీసేసి మన డ్రెస్ ఏసుకొని వచ్చేయాలి. అలాగా అక్కడే ఒక 1 అవర్ టైం పట్టింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 4కి, 4:30కి అలాగా మళ్ళీ స్నాక్స్ అయితే పెట్టారు. అంటే చికెన్ పిజ్జాలు, కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ అలాగా పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడైతే ఆ టైంలో ఆకలవ్వలేదు. కానీ నా వంతు అంటే నేను ఫుడ్‌కి న్యాయం చేయాలా అని చెప్పేసి ఏమేం పెట్టారో మొత్తం అన్నీ తీసుకొని నా బ్యాగ్‌లో అయితే యేసుకున్నాను. యేసుకున్న తర్వాత అన్నని అడిగా, "అన్నా ఇలాగ పేమెంట్ ఎప్పుడిస్తారు? ఏంటి? ఇప్పుడే ఇస్తారా? లేదంటే తర్వాతనా?" అని చెప్పి అడిగితే, "నువ్వు ఫస్టే గదా! ఒక అగ్రీమెంట్ రాపిచ్చుకుంటారు వాళ్ళు. నువ్వు పోయి అడుగు వాళ్ళను. అగ్రీమెంట్ రాయాలి నేను అని జెప్పేసి అడుగు. వాళ్ళిస్తారు నీకు పేపరు. దాన్ని ఫిల్ జేసి వాళ్ళకిచ్చేయి. 2 కాపీలు ఇస్తారు. ఒక కాపీ నువ్వు బెట్టుకో. ఒక కాపీ వాళ్ళకిచ్చేసేయి" అని జెప్పాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పాను వాళ్ళకు. వాళ్ళు గూడా ఒక ఫార్మ్ ఇచ్చారు. ఫిల్ జేసి వాళ్ళకిచ్చేసా. అక్కడే బ్యాంక్ డీటెయిల్స్ అయన్నీ రాశాను. ఆ ఫార్మ్‌లో ఏముందంటే
40 డేస్ తర్వాత మీకు పేమెంట్ అయితే ఇస్తాము 45 యూరోస్ అని చెప్పేసి దాంట్లో ఉంది. ఓకే పర్లేదు మంచి ఎక్స్పీరియన్సే అయింది అని చెప్పేసి నేను కూడా ఓకే అని చెప్పేసి వాళ్ళకు అన్ని ఇచ్చేసి వచ్చా. మళ్ళా వచ్చే ముందు ఒక మాట చెప్పాను వాళ్ళకి. నెక్స్ట్ ఏమైనా ఇలాంటి ఏమన్నా సీన్స్ ఉంటే నేను చేస్తాను పిలవండి అని చెప్పేసి చెప్పాను. ఇంకా మనం 4:35 ఆ టైంలో మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా రూమ్‌కెళ్ళి అంటే రిగా సెంటర్‌కెళ్ళేలోగా మాకు 6 అయితే అయింది టైము. ఆ 6 నుంచి ఇంకా మళ్ళీ రూమ్‌కెళ్ళే లోపల 6:20 అలాగా టైం అయింది. ఇంకా 6:20 నుంచి రెస్ట్ తీసుకున్నా. అంటే 10:20 అలా ఆ టైంకి రెస్ట్ తీసుకొని మళ్ళా రెడీ అయిపోయేసి ఇంకా ఏమైతే స్నాక్స్ తెచ్చుకున్నానో అన్ని స్నాక్స్ తినేసి మధ్యాహ్నం నుంచి మళ్ళీ నా వర్క్‌కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. వేరే ప్లేస్‌కి కదా వెళ్ళాల్సింది నేను. మళ్ళీ ఆ ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన అంటే దగ్గర 9:30 ఆ టైం కల్లా నేను నా ప్లేస్‌కి అయితే వచ్చేసాను. 11:30 ఆ టైంలో మళ్ళీ మెసేజ్ పెట్టారు వాళ్ళు. అంటే మూవీ షూటింగ్ వాళ్ళు. నీకు సారీ మీకు లేట్‌గా మెసేజ్ చేస్తున్నాము. రేపు మీకు షూట్ ఉంది. 6:50 కల్లా మీరు సెంటర్‌కొచ్చేయండి. బస్ పికప్ చేసుకుంటారు మిమ్మల్ని అని చెప్పేసి మళ్ళీ చెప్పారు. నేనైతే ఆల్రెడీ ఒకరోజు హాలిడే పెట్టేసి ఇక్కడ వర్క్ చేయకోకుండా వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఈరోజు గూడా హాలిడే పెట్టే అంత ఓపిక నాకు లేదు. ఆల్రెడీ నిద్ర చాలా తక్కువైంది అని జెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేదు షూటింగ్‌కి. లేదు అని జెప్పాను. తర్వాత ఓకే. ఓకే. పర్లేదు. నెక్స్ట్ టైమ్ ముందుగానే చెప్తాము. అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి. 1 డే ముందే అని జెప్పారు వాళ్ళు. సరే ఇంకా ఇలాంటి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే 1 డే ముందే చెప్పండి. నేను ప్లాన్ జేసుకుంటాను. అప్పుడప్పుడు అంటే కష్టము అని జెప్పేసి వాళ్ళకి జెప్పాను. వాళ్ళు గూడా ఓకే అని జెప్పారు. అది గాయ్స్ ఈ వీడియోలో. ఈరోజంతా ఇలా గడిచిపోయింది. మొత్తం ఫుల్లు బిజీగా అయితే ఉండిపోయా ఈరోజంతా. చాలా వర్క్ అయితే ఉన్నది. సో, ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకైతే చాలా కష్టం అయిపించింది. అంటే ఈరోజే ఇంతనా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు అనిపించింది. ఓకే గాయ్స్ ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెము ఓపికతో అయితే చూడండి. అందుకే ఇవన్నీ ఏం ఇబ్బంది లేకోకుండా పార్ట్ 1 పార్ట్ 2 లాగా డివైడ్ చేశాను. మీరు కానీ చూసుకోవచ్చు. మీకు కూడా బోర్ కొట్టదు. కొత్త లొకేషన్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంటుంది. చూడండి ఒకసారి. అలాగే ఈరోజు బిజినెస్ అంటే వర్క్ విషయంలో ఎంత ఎర్న్ చేశాను అనేది ఈరోజు చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు వర్క్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు వర్షం పడడం వల్ల వర్క్ అయితే ఆగిపోయింది. ఈరోజు వెళ్ళలేదు గాయ్స్. ఈరోజు రూమ్లోనే కూర్చున్నా. ఇంకా రిమైనింగ్ ఏమేమి అసైన్మెంట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నా. కొద్దిసేపు అలాగా ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ అలా చేసుకొని తినేసి ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడము దగ్గరగా 1 అవర్ అయితే పట్టింది. ఇది గాయ్స్ ఈ వీడియోలో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.